నమస్తే ఎన్బి సుధాకర్ రెడ్డి గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. ఎస్ సార్. నిన్న రోజా గారు ఏదైతే పిఎస్సి సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది కలవడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, విడుదల రజనీ కానీ, రోజా గారు కానివ్వండి, ఇంకా చాలా మంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అనంతరం రోజా గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు నీకు దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద విచారణ చేసుకో. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఈడీ కొంతమంది ఆస్తులు జప్తు చేసి కొంతమందిని అరెస్ట్ చేస్తే నా కాలు బాలేదు, నా ముక్కు బాలేదు, నా కిడ్నీ బాలేదు అని సాగులు చెప్పి బెయిల్ తెచ్చుకొని ఇప్పుడు నాకేం తెలియదు అంటూ వ్యవహరిస్తున్నామని రోజా గారు అన్నారు. దీని పట్ల మీ స్పందన ఏంటి సార్? సార్ మనం ఒక సామెత ఉంటుందండి, వినాశకాలే విపరీత బుద్ధే అని. అంటే మనిషికి వినాశం అంటే చెడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు విపరీతంగా మాట్లాడతారు, ప్రవర్తిస్తారని. పాపం రోజా గారు జైలుకి ఇంకా వెళ్ళలేదు. ఆమె స్పోర్ట్స్ లో వస్తువుల్లో ఆ సామాగ్రి కొనడం, అంటే ఎక్విప్మెంట్స్ కొనడం, వాటిల్లో చేసిన అవినీతి అక్రమాలన్నీ బయటకు వచ్చి జైలుకి వెళ్ళాలి. కానీ కొంత అదృష్టమో మా వాళ్ళ నిర్లక్ష్యమో లేదా ఆచితూచి చేయడం వల్లను బయట ఉంది కాబట్టి రెచ్చిపోయి మాట్లాడతాను. మొన్నటికి మొన్న తిరుపతి వాళ్ళని మా ఎమ్మెల్యేలని ఏదో అన్నది, అంటే అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడింది. మా వాళ్ళు కూడా చేశారు. నిన్న కూడా అలాగే ఆమె స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు వేసుకుని విచారణకి కావాలని. అమ్మ రోజమ్మ, మీకు జ్ఞానము ఇవేదన్నా ఉంటే 16 నెలలు జైల్లో ఉండి చెప్పకూడు తిన్న జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఎందుకున్నారో చెప్పాలి. చెప్పమ్మా రోజమ్మ. జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకు హాజరు కమ్మనండి. కోర్టుకు హాజరయ్యి గబగబా విచారణ జరిపించి ఆయనకి నేరాలు ఏమీ లేకపోతే బయటికి రమ్మనండి. అది లేకుండా చిన్న కేసు అండి, సంబంధమే లేని కేసుని, తప్పుడు కేసుని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. హింస పెట్టాలనుకున్నారు. ఈ వయసులో ఆయన్ని జైల్లో ఎలా వేధించారో తెలుసు. ఆయనకి ఏసీ లేకుండా చాలా అవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అరెస్ట్ చేసిన విధానం కూడా ఒక రోజంతా రోడ్ల మీద తిప్పించి ఆ వయసులో ఆయన అంత హరాస్ చేశారు, వేధించారు, బాధించారు, ఆందోళనకు గురి చేశారు. చాలా మంది ఆయన్ని అలా వెళ్తుంటే చాలా ఇబ్బంది పడ్డాం, ఆందోళనకు గురై కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చిన అభిమానులు లక్షల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఇంత దారుణానికి ఒడిగట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి హితవు చెప్పడం మాని రోజా గారు ఎగిరెగిరి పడుతున్నారు. ఆమెకి తప్పదండి. మా రోజమ్మ, నేను ఇప్పటికి ఆమెను మర్యాదగానే మాట్లాడుతున్నా. మాకు తెలియదమ్మా బూతులు తిట్టడం, మేము కూడా రాయలసీమలోనూ పుట్టాము, ఇంకా బాగా తిట్టగల సంస్కారం ఉందమ్మా. సంస్కారం మంత్రిగా చేశారు, ఛానల్స్ లో పనిచేశారు, జ్ఞానం ఉంది, నేను చదువుకున్నాను అంటున్నారు. ఆ చెప్పులతో కొడతాము, ఆడంగి వెధవులు, ఇలాంటి మాటలు ఎలా వస్తుందండి? ఎలా వస్తాయి చెప్ప? మీకు సంస్కారం ఉంటమ్మా రోజమ్మ. అంటే మీకు రోజమ్మ అంటున్నారంటే భయపడి కాదమ్మా, సంస్కారం వల్ల. మేము కన్ను తెరిస్తే పట్టుకోగలవా రోజమ్మ? నగిరిలో అడుగు పెట్టగలవా రోజమ్మ? దానికి రాజకీయం అవసరం లేదండి. మీరేమన్నా మాకు అధికారం ఉందని చెప్పడం కాదు రోజమ్మ. ప్రతిపక్షంలో కూడా సవాల్ చేశాను, ఇదే చెప్పానండి. అమ్మ రోజమ్మ, టవర్ క్లాక్ దగ్గరికి వస్తా రా మాట్లాడదామని. ఏం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రౌడీలు అనుకుంటున్నారా, లేకపోతే ఓటుగాళ్ళు అనుకుంటున్నారా? ఇక్కడ కూడా అలాంటి వాళ్ళే ఉన్నాం, ఇక్కడ కూడా రాయలసీమ బిడ్డలే ఉన్నాం, ఇక్కడ కూడా పౌరుషం ఉంది. మహిళ కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంస్కారాలు నేర్పించారు. రాజకీయం కోసం చేద్దాం, రాజకీయం ప్రజల అభివృద్ధి కోసం చేద్దాం, రాజకీయాల్లో కొంత సహనం, ఓర్పు ఉండాలని మాకు నేర్పించారు. కాబట్టి రోజా గారిని వదిలేస్తున్నాం. ఎప్పటికైనా ఆమె బుద్ధి తెచ్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆమెను నగిరిలో అడుగు పెట్టనివ్వరండి. అంటే నేను ఇంకా పెద్ద పదాలు చెప్పను, ఎందుకంటే చదువుకున్నాను రోజమ్మ. నీ మాదిరే కాదు, పిహెచ్డి చేసి నేను రోజా గారి మాదిరే మళ్ళీ నేను మాట్లాడితే
యూనివర్సిటీ వాళ్ళు బాధపడితే వీడికి ఎందుకురా పిహెచ్డి ఇచ్చామని. ఆమె అయితే ఎక్కడో ఇంకా నేను ఏమన్నా మాట్లాడితే కూడా మంచిది కాదు. మహిళ సంస్కారం నేర్చుకోండి. సంస్కారహీనంగా మాట్లాడితే సరైన బుద్ధి చెప్పాల్సి వస్తుందని వైసీపీ నేతలు గమనిస్తే మంచిదనేది నా హెచ్చరిక అండి. ఇది హెచ్చరిక, విజ్ఞప్తి కాదు రోజమ్మ, హెచ్చరిక. ఏం బతకగలవా, తిరగలవా? అధికారం పక్కన పెట్టమ్మా రోజమ్మ. ఎప్పుడు వస్తావు చెప్పు నా దగ్గరికి, తేల్చుకుందాం రండి. చెప్పులతో కొడతావా? ఏం నీ ఎంత ఏమన్నా అంటే ఎంతమ్మా నువ్వు భూమికి జానడు ఉన్నావు, హెచ్చు మాటలా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు కాపాడతారా మిమ్మల్ని? జైలు తప్పదు జగన్మోహన్ రెడ్డి గారికి. 2029 ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చుట్టూ ఉన్న మోసగాళ్ళు, అక్రమ సంపాదన పరులు, అవినీతి వాళ్ళందరూ జైల్లో ఉంటారు. రోజమ్మ కూడా అక్కడే ఉంటారు. అక్కడ ఆడుకో, షటిల్ ఆడుకోండి అమ్మా. లేకపోతే మీకు కబడ్డీ బాగా వచ్చు మా రోజమ్మకి, కబడ్డీ ఆడుకోండి. కోత బాగా కూస్తుంది అంటే ఈ కోతలు వచ్చు, ఆ కోతలు వచ్చు. జైల్లో కోతలు కూసుకునే రోజులు వస్తుంది రోజమ్మ, గుర్తు పెట్టుకోండి. సార్ ఇక్కడ రోజా గారు ఇదే చంద్రబాబు నాయుడు గారి బెయిల్ గురించి మాట్లాడడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోపలేసి నాకు చేయి బాగాలేదు, నా ముక్కు బాగాలేదు, నా కిడ్నీ బాగాలేదు అని వంకర సాగులు చెప్పి బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అడిగితే నాకేం సంబంధం లేదని చేతులు ఎత్తేసాడని చెప్పారు. ఈ బెయిల్ పైన మీరేమంటారు సార్? సార్ బెయిల్ అలా ఇవ్వరండి. రోజా గారికి అవగాహన లేదు. చదువు సాము ఏం చదివిందో నాకు తెలియదు. అయితే ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ పద్మావతి కాలేజీ చదివింది. ఆ తర్వాత డిగ్రీ కూడా అంటది. అంటే చదివిన వాళ్ళకంతా చదువు వస్తుందని లేదండి. డిగ్రీ పాస్ అయినంత మాత్రాన నాకు అది నొప్పి ఇది నొప్పి అంటే ఎవరు బెయిల్ ఇవ్వరండి. బెయిల్ ఇవ్వరు. ఆ నొప్పులు ఉంటే హాస్పిటల్లో చేర్చి చికిత్స చేయించి చేస్తారు తప్ప ఎవరు బెయిల్ ఇవ్వరు. అది ఆ ప్రాథమిక సూత్రం రోజా గారికి తెలిస్తే మంచిది. బెయిల్ ఎవరికైనా ఇస్తారండి. బెయిల్ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారు, మీకు ఇస్తారు, నాకు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి, ఎవరికైనా. ఇది రాజ్యాంగం కల్పించిన అవకాశం. అది కూడా ఎప్పుడు ఇచ్చారండి? 53 రోజుల తర్వాత, దాదాపు 2 నెలలు ఆయన జైల్లో ఉన్న తర్వాత బెయిల్ ఇచ్చారు. ఎవరికైనా రిమాండ్ చెప్తే 14 రోజులు చెప్తారండి. ఇది సహజంగా భారతదేశంలో ఉన్న పద్ధతి. ఆ తర్వాత మళ్ళీ ఒక 14 రోజులు అలా పొడిగిస్తూ వస్తారు. బెయిల్ ఇస్తే ఈ కోర్టు కాదు ఇంకో కోర్టు బెయిల్ తెచ్చుకుంటారు. బెయిల్ అనేది చట్టబద్ధంగా న్యాయపరంగా తెచ్చుకున్నది తప్ప ఇట్లా సాకులేని చెప్పలేదు. ఆమె అదే చెప్పేదండి. ఆమెకు అంత సిగ్గుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి, అన్నా నువ్వు రోజు విచారణకు హాజరవు, నీ కేసు ఎప్పుడండి? 2011, 12 అప్పుడుది. దాదాపు 12-13 ఏళ్ళు అవుతుంటే ఇంతవరకు అతను ఆ కేసు అతిగతి లేదు. ఆయన పంపించమనండి రోజమ్మని. రోజమ్మకి ఆమెకి సెన్సేషనల్ గా ఏదో మాట్లాడతా, వీడియోలు బాగా చూస్తారు, రేటింగ్ వస్తారనే దురుద్దేశంతో ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అనుభవించక తప్పదు ఆమె. సార్ మళ్ళీ ఇదే రోజా గారు ఇంకో మాట ఏమంటున్నారంటే, ఏదైతే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అక్రమ అరెస్టు, ఇది డైవర్షన్ అండ్ డర్టీయెస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు ఈ కూటమి నాయకులు అని రోజా గారు అంటున్నారు. ఏదైతే రెడ్ బుక్ పాలన విధిస్తున్న ఈ కూటమి నాయకుల్ని ఏం చెయ్యాలని ప్రశ్నించడం జరుగుతుంది. దాని పట్ల మీరేమంటారు సార్? డైవర్షన్ డర్టీ పాలిటిక్స్ అని అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలవాటైంది వాళ్ళకండి. తిరుపతిలో చాలా అక్రమాలు, అవినీతులు చేశారు. దొంగ ఓట్లు, టీడీఆర్ బాండ్లు ఇవన్నీ ఉంటే వాటిని డైవర్ట్ చేయడం కోసం ఆవులు, గోవులు ఇవేదో చెప్పారు. అది వాళ్ళకి అలవాటు అంతే తప్ప రాజ్ కసిరెడ్డి లేదా కసిరెడ్డి రాజశేఖర్ చాలా ఘోరం చేశారండి. మనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 100 రెట్లు పెద్ద స్కామ్ చేశారు. కోట్లలో టర్న్ ఓవర్ జరిగింది, అంటే చేతులు మారింది. విజయసాయి రెడ్డి గారే చెప్పారు, ఈ దొంగలు ఎవరు అందరినీ నేను పట్టిస్తాను అని ఆయనే చెప్పాడు. అందరినీ బట్టలు ఇప్పి రోడ్లో నిలబెడతానని ఆయనే చెప్పాడు. అందులో వాళ్ళతో కలిసి తిరిగిన వాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత A2గా ఉన్నవాడు, పార్లమెంటులో చక్రం తిప్పిన వ్యక్తి అయిన విజయసాయి రెడ్డి గారే చెప్పారు. వీళ్ళందరూ అంటే మిథున్ రెడ్డి గారిని ఆమె వెనకేసుకొస్తుంది పాపం. ఎందుకంటే
ఆ మిథున్ రెడ్డి గారి వల్లనే ఆమె ఓడిపోయింది. వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ కలిపి, అంటే మేము గెలవమని కదా, అక్కడ కుట్ర చేశారు, ఆమె మీద వ్యతిరేకత పెట్టి ఆమె కూడా ఉన్న వాళ్ళని టీడీపీలోకి పంపించి చాలా చేశారు. వాళ్ళని కాకా పట్టకపోతే మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ఉండదన్న లోపల భయంతో మిథున్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాము. లోపలేమో మిథున్ రెడ్డి గారు ఇప్పుడు జైలుకి వెళ్తారని చూస్తున్నాను. మాకు తెలుసు కదా, మా జిల్లా వాళ్ళుగా ఈ మధ్య ఆమెని అణిచేయడానికి మా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తమ్ముడిని తీసుకొచ్చి ఆ పార్టీలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు పెద్దిరెడ్డి రామచంద్ర గారు. అప్పుడు భయపడి కాళ్ళ వెళ్ళపడి వాళ్ళతో ఏదో రాజీ కుదుర్చుకున్నట్టుంది, అందుకని ఆమె వెనకేసుకొస్తుంది. రోజమ్మ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి లిక్కర్ దొంగని, ఆ స్కామ్ లో ప్రధాన సూత్రధారిని వెనకేసుకురావద్దమ్మా. ఇంకా చిత్తూరు వాళ్ళు కూడా కొందరు వెళ్తారా ఆ కేసులు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మై కాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.